హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారికి ఎమ్మెల్సీ రాకుండా జనసేన అడ్డుకుందని కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయండి. దాని గురించి మీరేమంటారు? వర్మ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. వర్మ గారికి జనసేన సంబంధం ఏముంటుంది? జనసేన ఎందుకు అడ్డుకుంటుంది? జనసేనకి ఒక సీట్ కేటాయించారు. ఆ ఒక్క సీట్ నాగబాబు గారికి ఇచ్చారు. ఆయన నామినేషన్ వేశారు. ఆయన ఎమ్మెల్సీ కాబోతే చూస్తున్నాం మనం. ఇక రెండోది, వర్మ గారి విషయంలో జనసేన అడ్డుకుంటుందనేది ఉత్తి మాట. ఆ ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయాధికారం చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటారు. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలి ఆయన చేస్తారు. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసినందుకు ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామన్న వాటి వాస్తవమే. అది చంద్రబాబు గారు చర్చలు జరిపారు, మాట్లాడారు. ఆయన మన ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశారు. జనసేన గెలుపులో, పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన పాత్ర అద్భుతం, అమోఘం. దాన్ని ఎవరు కాదనలేనిది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయనకి ఇస్తానంటే జనసేన అడ్డుకుంటుంది అన్న ప్రచారం కూడా అవాస్తవం. వైసీపీ పేటీఎం గారు చేసే విషప్రచారం తప్ప రెండో ఆస్కారం లేదు. వర్మ గారికి ఎప్పుడు ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుంటారు, ఆయన చేస్తారు. వర్మ గారికి తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే వర్మ గారికి జనసేన కానీ దూరం చేసే ప్రయత్నంలో ఈ ప్రచారం అంతా భాగమే కానీ వేరే కోణం ఏమీ లేదు. అలాగే ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నప్పుడు మూడు ప్రాంతాలకి ఇవ్వడం జరిగింది. మీకు ఉత్తరాంధ్ర ఒకటి, కోస్తాంధ్ర ఒకటి, రాయలసీమ ఒకటి. రాయలసీమ నాయుడు గారికి ఇచ్చారు, కోస్తాంధ్ర రవిచంద్ర యాదవ్ గారికి ఇచ్చారు, అలాగే ఉత్తరాంధ్ర గ్రీష్మ గారికి ఇచ్చారు. అవకాశం లేక ఉన్నదా 5 ఒకటి బీజేపీకి ఇచ్చారు, ఒకటి జనసేనకి ఇచ్చారు. 3 ఖాళీగా ఉన్నాయి. 3 ఇట్లా కేటాయించుకున్నారు. రేపు భవిష్యత్తులో అనేక కార్పొరేషన్లు ఉన్నాయి, మంచి మంచి కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి, చైర్మన్ పోస్టులు ఉన్నాయి. అలాగే 27న సుమారుగా 22, 23 ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి. అట్లా సర్దుబాటు చేయొచ్చు, లేదంటే కార్పొరేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఏ రకమైన పదవిని ఇవ్వచ్చు వర్మ గారికి. ఇప్పుడు వర్మ గారికి పదవి రాకుండా జనసేన పార్టీ అడ్డుకుంటుంది అన్న విష ప్రచారం మాత్రం నీచమైంది, హేయమైంది. అది ఆ జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పొలలు పెట్టి రాజకీయ లబ్ధి పొందే మార్గంలో ప్రయత్నంలోనే వైసీపీ ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలు లేవు దాంట్లో. ఓకే సార్, అయితే మొన్నటి వరకు కూడా లోకేష్ గారిని ఒక ముఖ్యమంత్రి చేయడం కానివ్వండి, లేదంటే అంతకుముందేమో పవన్ కళ్యాణ్ గారేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారిది. ఇలాంటి అన్ని దుష్ప్రచారాలు అసలు ఎందుకు అంటారు? ఎంతలాగా కేవలం కూటమి ప్రభుత్వం యొక్క స్నేహాన్ని వెడగొట్టడానికి అంటారా? పల్లెనాడు ఎవరితోలా గొరిగినట్టు వాళ్ళకి పని పాట లేదు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. జగన్ రెడ్డి ఏమో పార్టీ పొలిటికల్ లీడర్ అయిపోయాడు. వారానికి ఒక రోజు 2 రోజులు వచ్చి టైంపాస్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ నాయకులకి, ఆ కార్యకర్తలకు ఏం చేయాలో తెలియక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఇలా విషప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా కలిసి పనిచేస్తున్నారో చూస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా కలిసి పనిచేస్తున్నారో చూస్తున్నాం. మొన్న కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ మా అన్న పవన్ కళ్యాణ్ అన్నారు తప్ప ఆయన వేరే మాట ఎక్కడే మాట్లాడలేదు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తకపోవడం ఎందుకు ఉంటుంది? ఎందుకు ఎత్తరు? మొన్నే కదా గంట కూర్చుని వచ్చారు, సీఎం ఛాంబర్లోకి వెళ్ళి గంట కూర్చుని చర్చలు జరిపొచ్చారు కదా. అలాగే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దీన్ని ఓర్చుకోలేక ఆ 2 పార్టీలను విడగొట్టాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసే పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ గాలి వార్తను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకునే తీరిక సమయం కూడా ప్రజలకు లేదు. వాళ్ళ అంటే వర్మ గారు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్, ఇందాక మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి చాలా అయితే సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే పిఠాపురంలో అంతకుముందు ఆయన పోటీ చేశారు కాబట్టి ఆ సపోర్ట్ మొత్తం కూడా ఈయనకు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి అంత మెజారిటీ వచ్చింది కదా. సో వీళ్ళిద్దరి మధ్యన స్నేహపూర్వక బంధం చాలా ఉంది కదా. సో దీన్ని క్యాష్ చేసుకునే మంచి దెబ్బ కొడదాం అనుకున్నారంటారా? ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన అక్కడ బాధ్యతలు మోసేది వర్మ గారే కదా. వాళ్ళకి స్థానికంగా నియోజకవర్గంలో మంచి చెడు చూసేది వర్మ గారే. వర్మ గారికి పవన్ కళ్యాణ్కి మంచి అవగాహన ఉంది. వారిద్దరి మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఆయన మంత్రిగా, డిప్యూటీ మంత్రి, సీఎంగా పనిచేసుకుంటూ పోతున్నారు. అక్కడ స్థానిక సమస్యలని వర్మ గారు చూసుకుంటున్నారు. సమన్వయం ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే వర్మ గారికి ఎమ్మెల్సీ రాలేదు అన్న దీన్ని రెచ్చగొట్టి వీళ్ళేదో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు. ఇప్పుడు జనసేనకి ఇచ్చిన ఒక ఎమ్మెల్సీ స్థానం వాళ్ళ అధిష్టానం నిర్ణయించుకుంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ 3 ఖాళీలు కానివ్వండి, లేకపోతే ఇవ్వబోయే కానివ్వండి, ఇచ్చేవి కానివ్వండి, అవి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. 2 పార్టీలకి ఆ రాజకీయాల నేపథ్యంలో సంబంధం ఉండదు. రాజకీయమే, ప్రభుత్వమే.
అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంటుంది. దానికి ఉన్న అవకాశాలు చూసుకుంటుంది. రాబోయే వాటిలో ఇచ్చుకోవచ్చు, అది వేరే సంగతి. అలాగే జనసేన పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు వేలుపెడుతుంది? వాళ్ళ రాజకీయం వేరు. రాజకీయ పార్టీలుగా రెండు విడివిడిగా నడుస్తూ ఉంటాయి. ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పాలన వరకు కలిసి వెళ్తూ ఉంటారు ముందుకి. ఈ రాజకీయ పదవుల గురించి మనస్పర్ధలు వచ్చే అవకాశం లేదు. ఒకరి పార్టీలో ఒకరు వేలు పెట్టుకునే అవకాశం అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటారు తప్ప పార్టీల గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు, మాట్లాడరు కూడా. సో చూసారు కదండి, కేవలం కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యత వెడగొట్టడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేశారు తప్ప వర్మ గారికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకపోవడానికి జనసేనకి ఎటువంటి సంబంధం లేదు అని రామబ్రహ్మం గారు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి.